హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలకు సంబంధించి జాతీయ రహదారిలో పాదచారులు, మోటార్ అదేవిధంగా ఇతర వాహనాలు కదలికలు క్రమబద్ధీకరించేందుకు గాను 6 నెలల్లో రహదారి భద్రతా నిబంధనలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు సుప్రీంకోర్టు అయితే ఆదేశించిందనమాట, రూపొందించుకోవాలని చెప్పేసి. అంటే మోటార్ వాహనాల చట్టం 1988లో సెక్షన్ 138A(1) అనగా ఇక 210D ప్రకారం ఆ నిబంధనలు రూపొందించిన నోటిఫై చేయాలని చెప్పేసి జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం అయితే సూచించిందనమాట. దేశంలో అధిక సంఖ్యలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నివారించాలని చెప్పేసి కోరుతూ కోయంబత్తూరుకు చెందినటువంటి వైద్యుడు ఎస్ రాజశేఖర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే పాదచారులకు సంబంధించి రోడ్డు భద్రతా నిబంధనలు అనేది రూపొందించాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. సంచలన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్రానికి కూడా.